నువ్వు నన్ను పెట్టిన టార్చర్కి నీకు గుర్తుండిపోయేలా నీకు ఇంకో సమాధానం కూడా చెప్తాను. వసుంధరా, 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 వసుంధరా. దేవుడా, ఆ పిల్ల ఎక్కడికి వెళ్ళినట్టు? ఇంత దూరం వచ్చిందంటే ఏం జరిగిందో అర్థం కావట్లేదు. అక్కడ వెళ్ళి చూద్దాం. ఎక్కడా? లోయలో అక్కడ చూద్దాం. ఊరుకో దేవుడా. ఓ సుందరకి ఏమై ఉంటుంది? కనిపించిందా? ఎక్కడా కనిపించలేదు. అయ్యో, ఏమైందో తెలియట్లేదు. అవును, నీకు వసుంధర కనిపించిందా? లేదక్కా. ఏం చేసుకుందో ఏంటో. అటు వెళ్ళి వెతుకుతాం రండి. పాపు కార్తీక్ ఆగు. కార్తీక్, వసుంధర ఎక్కడన్నా కనిపించిందా? లేదు, వసుంధర ఎక్కడ కనిపించలేదు. సరే, నువ్వు కూడా జీప్ ఎక్కు. ఎక్కు, పదండి. ఎంత వెతికినా వసుంధర కనిపించట్లేదు. నువ్వేం టెన్షన్ పడ కార్తీక్, వసుంధరకేం కాదు. నీ దగ్గర వసుంధర ఫోటో ఉంది కదా? మొబైల్లో ఉంది. ఓకే, ఆ ఫోటో ఎవరికైనా చూపించాడు కార్తీక్. సరే, ఇదిగో. అన్నా, ఒక నిమిషం ఆపు. ఒకసారి వెళ్ళి అడుగుదాం. అన్నా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదన్నా, చూడలేదు. ఏమన్నారు? తెలీదంటున్నారు. బాబాయ్, నేను వాళ్ళని అడిగేసి వస్తాను. త్వరగా వెళ్ళు. అన్నా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి కనిపించిందా? ఈ అమ్మాయిని 3 గంటల క్రితం కొండ మీదకి వెళ్తుంటే చూశాను సార్. థ్యాంక్స్ అన్నా. ఏమన్నారు? 3 గంటల క్రితం వసు కొండ మీదకి వెళ్ళిందట బాబాయ్. రా, త్వరగా వెళ్తాం. రా. సార్, ఏమైంది? అది మన కొంప ముంచేసింది సార్. ఆ వసుంధర కనిపించట్లేదండి సార్. వాట్? సార్, దానికోసం వెతుకుతున్నారు సార్. వెతుక్కొని అయితే నాకేంటి? సార్, ఊరంతా కలిసి వెతుకుతున్నారంట. మనం కూడా వెళ్ళి వెతుకుదాం పదండి సార్. నేనెందుకు వెతకాలి? అదెక్కడికి వెళ్తే మనకేంటి? నా చంప మీద కొట్టినందుకు దాని మీద మనం పెట్టాలి కేస్. సార్, పోలీసులు వెతకడం మొదలు పెడితే ముందు మన దగ్గరికే వస్తారు సార్.
సార్ రండి సార్ కలిసి వెతుకుదాం. సరే. ఆ, వసుంధర మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది బాబాయ్. కార్తీక్, నువ్వు కూడా నన్ను టెన్షన్ పెట్టకు ప్లీజ్. బాబాయ్ ఒకసారి ఆయన కూడా అడుగుదాం బాబాయ్. ఆ, ఏమండి ఈ ఫోటోలో నా అమ్మాయి కనిపించిందా? ఎక్కడైనా చూసారా? చూశాను సార్, అటు ఆ కొండ వైపు వెళ్ళింది. తర్వాత నేను వెళ్ళి చూసేసరికి అక్కడ ఆ అమ్మాయి కనిపించలేదు. అక్కడి నుంచి దూకేసిందో ఏమో. అక్కడి నుంచి దూకేసిందో ఏమో. వసుంధర ఎంత పని చేసింది, నమ్మలేకపోతున్నాను. వాడే కారణం, ఆ ధ్రువానే కారణం. వాడిని చంపేయాలి బాబాయ్. వాడు ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆలోగా ఊరి వాళ్ళని తీసుకెళ్ళి వాడి గెస్ట్ హౌస్ని చుట్టుముట్టాలి. కార్తీక్, ఆవేశపడకు. ఇవన్నీ యూనియన్ సభ్యులతో మాట్లాడి చేయాలి. చేసే ముందు అన్ని వైపుల నుంచి ఆలోచించాలి. వసుంధర 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 ఎక్కడికి వెళ్ళిపోయిందయ్యా నా కూతురు? భగవంతుడా, మా వసుంధర ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడుందయ్యా? శంకరన్న, వసుంధర ఇంకా రాలేదా? లేదు, మీకు కనపడలేదా? లేదన్నా, అన్ని చోట్ల వెతికాం. శంకరన్న, నీకు విషయం తెలిసిందా? ఏంటి? వసుంధర ద్రోసారిని కొట్టాక చచ్చిపోతానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. భగవంతుడా, పరమేశ్వరుడా, నా కూతుర్ని కాపాడవయ్యా. శంకరన్న, ఊరుకో శంకరన్న, ఏడవకు శంకరన్న, ఏడవకు శంకరన్న. కూర్చో శంకరన్న, కూర్చో. నువ్వేం భయపడకు శంకరన్న, ధైర్యంగా ఉండు. వసుంధరకి ఏమీ కాదు, మేం మళ్ళీ వెళ్ళి వెతుకొస్తాం. నువ్వు ఇక్కడే ఉండు. ఒరే పదరా, వెళ్దాం. దేవుడా, దేవుడా, నా కూతురు ఎక్కడుందో ఏంటో. నీతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను. నా మీద నీకు కోపం రావట్లేదు? 24 గంటలు ఏదో టెన్షన్. ఆడపడుచు పరిస్థితి ఇలా ఉందని మరో టెన్షన్. నిన్ను స్టేట్స్కే కాదు, ఎక్కడికైనా తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాలనుంది. నువ్వు మళ్ళీ ఇంట్లో తిరుగుతుంటే నాకు సంతోషమే కదా. ప్రస్తుతం నాకున్న టెన్షన్ ఏంటో తెలుసా?
నీ గారాల ముద్దుల మేనలుడు తాగుడికి తిరుగుళ్ళకి పూర్తిగా అలవాటు పడ్డాడు. మన కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొస్తాడేమోనన్న భయం. వాణ్ణి నువ్వే చిన్నప్పుడు ఎత్తుకు తిరిగావు కదా. ఇప్పుడు వాడంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. వాడికి కూడా నువ్వంటే చాలా ఇష్టం. చెప్పండి. మేడం, ఒక బ్యాడ్ న్యూస్. ఓవర్ యాక్షన్స్ వద్దు. వసుంధర అనే కార్మికురాలు తెలుసు. మిస్సింగ్. కంపెనీ తరపున ఏమైనా సెటిల్మెంటా? ఇన్వెస్టిగేషన్ జరిగితే వైస్ చైర్మన్ గారిని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది మేడం. ఐల్ కాల్ యూ బ్యాక్. ఓకే మేడం. రాజీవ్, వసుంధర విషయం ఏమైనా తెలిసిందా? ఆ విషయం తెలిసే వచ్చాను. ఫోకస్ ధ్రువ మీదకి వెళ్తుందేమోనన్న భయం. ఆ అవకాశాలు చాలా ఉన్నాయి. వసుంధర ప్రాణాలు తీసుకోబోతున్నట్టు ధ్రువకు చెప్పి వెళ్ళిందంట. వీళ్ళని ఏం చేయాలి మనం? ఆ అమ్మాయి ఆత్మహత్యగా చేసుకుంటే మన ధ్రువ తప్పించుకోలేడు. ఆ అమ్మాయి అలాంటి పని చేయకుండా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. నందితాని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. కొమ్మలో కోయిలమ్మ గూడు ఎక్కడా, అమ్మలే ఆదరించు ఆప్తులెక్కడా. కొమ్మలో కోయిలమ్మ గూడు ఎక్కడా, అమ్మలే ఆదరించు ఆప్తులెక్కడా. కనుమోసిందా అనురాగం, కనుమరుగేనా నీ త్యాగం. కబళించాలని క్రూర మృగం, కనికరమెరుగని పాడు జగం. గుండెల అలజడే గుడి గంటలుగా, చితికిన ఆశలే చితిమంటలుగా. నేను వెంటాడిన కనులే చెమర్చకు, అడుగులు తడబడి నడకే మార్చకు. సహనంతోనే సాధించాలి, వెన్నెల దీపం వెలిగించాలి. పున్నమి వైరావమ్మా ఓ వసుంధరా. అమ్మలో కోయిలమ్మ గూడు ఎక్కడా, అమ్మలే ఆదరించు ఆప్తులెక్కడా. కొమ్మలో కోయిలమ్మ గూడు ఎక్కడా,
అమ్మలే ఆదరించు ఆప్తులెక్కడా. ఎక్కడికి వెళ్ళిపోయిందో ఎక్కడ కనిపించట్లేదు. ఏంటి దివాకర్, ఇంకా ఎంతసేపు అని వెతుకుతాం? పద వెళ్ళిపోదాం. సార్, ఇందులో ఉన్న సీరియస్నెస్ మీకు అర్థం కావట్లేదు సార్. ఆ అమ్మాయి అంటే ఇక్కడ ఉన్న అందరికీ ప్రాణం. తను తిరిగి వస్తే పర్లేదు, ఏదైనా జరగరాంది జరిగితే మాత్రం చాలా ప్రమాదం సార్. ఏం ప్రమాదం? సార్, తను ఎక్కడైనా దూకి చస్తే మాత్రం మీరు ఖచ్చితంగా జైలుకి వెళ్తారు సార్. చా సార్, అందుకే ఇలాంటి విషయాలు కాస్త నిదానంగా డీల్ చేద్దామని చెప్పాను. మీరు విన్నారా? హలో, వసుంధర గురించి మీకేమైనా తెలిసిందా? ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది సార్, వసుంధర చనిపోయిందంట. ఏంటి? సార్, ఏంటంట? ఆ వసుంధర సూసైడ్ పాయింట్ నుంచి దూకి చచ్చిపోయిందండి సార్. ఆ వసుంధర సూసైడ్ పాయింట్కి వెళ్ళడం ఇక్కడున్న ఎవరో ఒకతను చూశాడంట సార్. సార్, ఏదైనా పెద్ద ప్రాబ్లం అవుతుందేమో సార్. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం అంటున్నావు? ఏంటి ప్రాబ్లం? నేనేమన్నా సూసైడ్ పాయింట్కి వెళ్ళి ఆవిడ్ని వెనకాల నుంచి ఏమన్నా నెట్టేశానా? సార్, మీరు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇక్కడ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ వసుంధర కోసం వెతుకుతున్నారు సార్. ఇప్పుడు వసుంధర చనిపోయిందని తెలిస్తే అందరూ మీ దగ్గరికే వస్తారు. అప్పుడు ఈ యూనియన్ వాళ్ళంతా తనకే సపోర్ట్ చేస్తారు సార్. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఏమీ చెప్పలేం సార్. సార్, మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. రండి సార్, వెళ్దురు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నాది తప్పులాగా అనిపిస్తుంది. ఎస్టేట్ వాళ్ళందరి ముందు తను నన్ను కొట్టింది, తప్పు తన్నది. నేనెందుకు పారిపోవాలి? సార్, మీరు ఇంకేం మాట్లాడద్దు. మీరు చెప్పే లాజికల్ వినే స్థితిలో ఇక్కడ ఎవరూ లేరు సార్. జనం ఒక్కసారిగా మీద పడిపోతారు సార్. సార్, నా మాట వినండి, అర్థం చేసుకోండి. ఇక్కడ నుంచి పదండి సార్, ప్లీజ్ సార్. ఎంత టైం అయినా ఎవరు ఇంటికి రాలేదేంటి? ఏదైనా జరగరాంది జరుగుంటుందేమో. మెల్లిగా మాట్లాడు, శంకరన్న వింటాడు. అవునన్నా, ఎంతసేపు అయినా రాలేదు అంటే నాకెందుకో అనుమానంగా ఉంది. ఖచ్చితంగా ఏదైనా జరగరాంది ఏదో జరిగే ఉంటుంది. నా కూతుర్ని నాకు తిరిగివు తండ్రి, ఎక్కడుందో ఏంటో. ఎందుకంటే ఇంత టైం అయినా ఎవరు రాలేదు కదా. రా నా చూద్దాం. పద. అయ్యో, వసుంధర కనిపించిందా? లేదన్నా, చనిపోయింది. వసుంధర, నేనెలా బతకాలమ్మా? వస్తాను నాన్న. సరేనమ్మా. మనం రేపు హాస్పిటల్కి వెళ్ళడానికి ఆటో ముందే చెప్పు. ఏమైందో తెలియట్లేదు. ఆఫీస్కి కాల్ చేద్దామా? చేసి 5 నిమిషాలు కూడా కాలేదు. ఏదన్నా తెలిస్తే మేనేజరే కాల్ చేస్తాడు. చాలా రాత్రి అయిపోయింది. ధ్రువ ఇంకా ఎస్టేట్లోనే ఉన్నాడు. నాకేమో ఇక టెన్షన్గా ఉంది. మేనేజరే కాల్ చేస్తున్నాడు. హలో, ఎనీ ఇన్ఫర్మేషన్? ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందట సార్. కన్ఫర్మేనా? కన్ఫర్మ్ సార్.
ఏమైంది? తను సూసైడ్ చేసుకుంది. ఏంటి సార్ ఇంకా ఆలోచిస్తున్నారు? బయలుదేరండి. మై గాడ్, ఇప్పుడు ఏం చేయాలి రాజీవ్? ఇన్వెస్టిగేషన్ మొదలయ్యింది అంటే అది ధ్రువ దగ్గరకు వచ్చి ఆగుతుంది. వీలైనంత త్వరగా వాడిని ఇక్కడికి తీసుకురావాలి. ధ్రువ, ఎక్కడున్నావు నువ్వు? ఇప్పుడే గెస్ట్ హౌస్కి వచ్చానమ్మా. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందని విన్నాను. నాకు తెలిసింది. నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి రావాలి. అక్కడుంటే ప్రమాదం. స్టార్ట్ ఇమీడియట్లీ. దీని వెనుకున్నది వైస్ చైర్మనే అంట. అవును, అతని కోసం జనం వెళ్ళారు. ఏదో పిరికి వల్ల ఇలా అర్ధరాత్రి పారిపోవడం నాకు అస్సలు నచ్చడం లేదు. తప్పదు సార్. ఊరు వాళ్ళంతా వస్తే మీరు తప్పించుకోలేరు. వసుంధరని చంపేసి పారిపోదాం అనుకుంటున్నావా?